గుంటూరు జిల్లా పెద్దనందిపాడు సొసైటీ చైర్మన్ గా బత్తెని వేణుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే రామాంజనేయులు వేణుబాబు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 200 ట్రాక్టర్లతో నర్ర బాలకృష్ణ భారీ ర్యాలీ చేపట్టారు. టీడీపీలో కష్టపడే వారికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని రామాంజనేయులు తెలిపారు. 50 కోట్ల ఆదాయం కలిగిన సొసైటీకి వేణు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. సొసైటీ తరపున రైతులకు సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైనటువంటి మన పెదనందిపాడు ప్రాథమిక రైతు సహకార సంఘం యొక్క అధ్యక్షులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. పెదనందిపాడు సొసైటీలో దాదాపుగా 50 కోట్ల రూపాయల టర్నోవర్ ఉంటుంది. ఈ టర్నోవర్తో రైతులకు కావలసినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ రైతు పండించినటువంటి పంటకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విషయంలో కానీ ఈ సహకార సంఘానికి మార్క్ఫెడ్ మరియు DCMS రెండు కూడా అనుసంధానంగా పనిచేస్తాయి. ఖచ్చితంగా రైతులకు ఆత్మబంధువుగా ఈ సొసైటీ పనిచేస్తుందని చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.